Good morning, all the leaders. Welcome, everyone. Need and interest, beauty, personal living. సో బ్యూటీ కేర్కి పర్సనల్ కేర్కి మనం లివింగ్కి రిలేటెడ్గా మనకి అందుబాటులో ఉన్నటువంటి కొన్ని డైలీ నీడ్స్ అట్లనే ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్స్ గురించి ఈరోజు మనం కొంత తెలుసుకుందాం. సో ఇందులో బ్యూటీ కేర్లో అబ్సల్యూట్ సెలెక్టివ్ స్కిన్ కేర్ సెట్ గురించి, ఫేమ్ సెట్, సినర్జీ ఆంపోల్ సెట్, ఈవినింగ్ కేర్ సెట్, హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్ ఇవన్నీ కూడా సెట్గా మనకి రావటం జరుగుతూ ఉన్నాయి. అట్లనే రోజ్ రెయిన్ మిస్ట్, హెల్దీ గ్లోబేస్, డైలీ ఎక్స్పర్ట్ మాస్క్, సన్ స్టిక్, సన్ స్క్రీన్, బీబీ క్రీమ్ ఇవన్నీ కూడా బ్యూటీ కేటగిరీలో మనకి అందుబాటులో ఉన్నాయి. అట్లనే పర్సనల్ కేర్లో చూస్తే ప్రతిరోజు కూడా మనకు అవసరమైనటువంటి టూత్ బ్రష్, టూత్ పేస్ట్, లిప్ ట్రీట్మెంట్, హ్యాండ్ సోప్, బాడీ లోషన్, హెయిర్ ఎసెన్షియల్ ఆయిల్, హెర్బల్ హెయిర్ కండిషనర్, ఆల్ ఇన్ వన్ క్రీమ్, స్కాల్ప్ కేర్ సెట్, సెరాబేబీ సెట్, హెయిర్ అండ్ బాడీ సెట్ ఇటువంటి ప్రొడక్ట్స్. అలానే లివింగ్లో మనకి చూసుకుంటే డిటర్జెంట్స్ ఉన్నాయి. డిటర్జెంట్లో షీట్ డిటర్జెంట్ ఉంది, లిక్విడ్ డిటర్జెంట్ ఉంది, అట్లనే డిష్ వాషింగ్ లిక్విడ్ ఉంది, ఫ్యాబ్రిక్ డిటర్జెంట్ ఉంది, లేటెక్స్ గ్లౌజెస్ ఉన్నాయి, మల్టీపర్పస్గా మనం యూస్ చేసుకోవడానికి స్క్రబ్బర్స్ ఉన్నాయి. ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయి, స్పాంజ్ టైప్ ఉంది, అట్లానే స్టీల్ స్క్రబ్బర్ ఉంది. సో వీటిల్లో కొన్ని ప్రొడక్ట్స్ గురించి మనం ఈరోజు కొంచెం డీటెయిల్గా చూద్దాం. సో ముందుగా బ్యూటీ కేర్. సో ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. సో దీంట్లో ఎక్స్పర్ట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. డెఫినెట్గా ఇన్ ద బిగినింగ్ స్టేజ్ కొన్ని మనకి ఎదురు దెబ్బలు కూడా తగులుతాయి. కొంతమందికి కొన్ని రకాల ప్రొడక్ట్స్ మనం రికమెండ్ చేస్తాం, రిజల్ట్ రాదు. కారణం ప్రాపర్గా కాంబినేషన్లో ఇవ్వకపోవటం. సో బ్యూటీ అనగానే చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటి అని అంటే బయట స్కిన్కి అప్లై చేసేటువంటి క్రీమ్స్ని మాత్రమే రికమెండ్ చేస్తూ ఉంటారు. సో డెఫినెట్గా బ్యూటీ ప్రాబ్లంకి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి ఇంటర్నల్గా న్యూట్రిషన్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా మనం వీటితో పాటు సజెస్ట్ చేయాలి. అయితే మనకున్నటువంటి బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్లో ఏజింగ్ అంటే స్కిన్ ఏజ్ని వెనక్కి తీసుకెళ్లడం కోసం. సో మన ఏజ్ పెరగడం అనేది కామన్, బట్ స్కిన్ ఏజ్ పెరగకుండా దాన్ని రివర్స్ చేసుకోవాలి అనుకుంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ చూస్తే అబ్సల్యూట్ సెలెక్టివ్ స్కిన్ కేర్ సెట్, అట్లనే సినర్జీ ఆంపోల్ ఇవి రెండు కూడా మన స్కిన్ ఏజ్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. యాంటీ ఏజింగ్ అంటే స్కిన్ ఏజ్ పెరగకుండా ఉండాలి అనుకుంటే ద ఫేమ్ స్కిన్ కేర్ సెట్ అనేది మనం యూస్ చేయొచ్చు. స్కిన్ హైడ్రేషన్గా ఉంచుకోవాలి అనుకుంటే సింపుల్గా రోజ్ రెయిన్ మిస్ట్ యూస్ చేయొచ్చు, డైలీ ఎక్స్పర్ట్ మాస్క్ మాయిశ్చరైజింగ్ని మనం యూస్ చేయొచ్చు, సినర్జీ ఆంపోల్ యూస్ చేయొచ్చు, హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్ మనం యూస్ చేయొచ్చు. పర్టికులర్గా జెంట్స్కి చూసుకుంటే హోమే ఎనర్జైజర్ ఆల్ ఇన్ వన్ క్రీమ్ మనం యూస్ చేయొచ్చు. అట్లనే బ్రైట్గా మీరు కనపడాలి అనుకుంటే రెగ్యులర్గా అంటే డైలీ ఎక్స్పర్ట్ మాస్క్ బ్రైట్నింగ్ యూస్ చేయొచ్చు, హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్ యూజ్ చేయొచ్చు, సినర్జీ ఆంపోల్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. అంటే నేను తెల్లగా రావాలనుకుంటున్నాను, తెల్లగా కనపడాలనుకుంటున్నాను, లేని కలర్ అయితే ఎప్పుడూ రాదండి. ఉన్నటువంటి స్కిన్ కలర్ ఏదైతే ఉందో సో అది బ్రైట్గా కనపడటానికి ఈ ప్రొడక్ట్స్ మనకి హెల్ప్ చేస్తాయి. ఫర్మింగ్ అంటే ఏజ్ పెరిగే కొద్ది రింకిల్స్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి, ముసలితనం అనేది ఆ ఫేస్లో కనపడతా ఉంటుంది. అలా కాకుండా ఆ స్కిన్ టైట్గా ఉండి యంగ్ లుకింగ్తో కనపడాలి అని అంటే డైలీ ఎక్స్పర్ట్ మాస్క్ ఫర్మింగ్ మనం యూస్ చేయొచ్చు, సినర్జీ ఆంపోల్ కూడా మనం యూస్ చేయొచ్చు. పిగ్మెంటేషన్ కనుక ఉంటే అబ్సల్యూట్ సెలెక్టివ్ స్కిన్ కేర్ సెట్ మనం రికమెండ్ చేయొచ్చు, సినర్జీ ఆంపోల్ సెట్ మనం రికమెండ్ చేయొచ్చు. సో అట్లనే కొన్ని సప్లిమెంట్స్తో పాటు కలిపి మనం హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్ కూడా మనం రికమెండ్ చేయొచ్చు. క్లెన్జింగ్ అండ్ క్లియర్ స్కిన్ అంటే ఫేస్ వాష్కి లేదా ఫేషియల్ చేసుకోవడం కోసం ఈవినింగ్ కేర్ సెట్ మనకి అందుబాటులో ఉంది. బ్యూటీ కాస్మెటిక్స్ అంటే మేకప్కి సంబంధించి మనం బీబీ క్రీమ్ అట్లనే హెల్దీ గ్లో బేస్ ప్రొడక్ట్స్ మనం యూస్ చేయొచ్చు. సన్ ప్రొటెక్షన్, సో దాని నుంచి అంటే సన్లైట్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం సన్ స్క్రీన్ లోషన్ ఉంది, సన్ స్టిక్ ఉంది, హెల్దీ గ్లో బేస్ ఉంది, బీబీ క్రీమ్ కూడా
మనకి సన్ కేర్ ఎఫెక్ట్ అనేది ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఈ ప్రొడక్ట్స్ని కామన్గా మనం రికమెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో అబ్సల్యూట్ సెలెక్టివ్ స్కిన్ కేర్ సిస్టమ్. సో ఇక్కడ మీరు ఆ నేమ్ గమనించారంటే సెల్ యాక్టివ్, సెల్స్ని యాక్టివేట్ చేసేటువంటి స్కిన్ కేర్ సిస్టమ్. సో అదొక సిస్టమ్ అన్నమాట. సిస్టమ్ అంటే ఏం చేస్తుంది? ఆర్గనైజ్ చేస్తుంది. సో అట్లా మనం డీఏజింగ్, స్కిన్ ఏజ్ని తగ్గించడం కోసం ఈ ప్రొడక్ట్ అనేది మనకు ఉపయోగపడతా ఉంది. స్టాప్ ద టైమ్ ఆఫ్ యువర్ స్కిన్ విత్ సెలెక్టివ్ అబ్సల్యూట్. మీ స్కిన్ ఏజ్ అనేది పెరగకుండా ఆఫ్ చేయొచ్చు. ఏజ్ అనేది కామన్గా పెరుగుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ స్కిన్ ఏమవుతుందంటే ఆ ముసలితనం అనేది దానికి యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ దాన్ని మనం స్టాప్ చేయొచ్చు. సో దాన్ని రివర్స్ తీసుకెళ్ళటానికి కూడా అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తా ఉన్నారు. ఫర్ డీఏజింగ్ ఆఫ్ రింకిల్డ్ అండ్ ట్రబుల్ స్కిన్. ఏదైతే ఏజ్ పెరిగే కొద్ది రింకిల్స్ వస్తూ ఉన్నాయో, స్కిన్ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉన్నాయో, వాటిని వెనక్కి తీసుకెళ్ళటానికి ఈ సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనకి ఉపయోగపడతా ఉంది. పేటెంటెడ్ టెక్నాలజీ ఇందులో యూస్ చేయడం జరిగిందండి. ఈ ప్రోడక్ట్కి అంటే ఈ సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్కి ట్రిపుల్ క్రౌన్ అవార్డు అనేది రావటం జరిగింది. సో ఈ కేటగిరీలో ఈ అవార్డు తీసుకున్నటువంటి వన్ అండ్ ఓన్లీ ప్రొడక్ట్ అబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్. ఎంటైర్ ద ఇండస్ట్రీ, బ్యూటీ కేర్ ఇండస్ట్రీలోనే ఆ అవార్డు తీసుకున్నటువంటి సెట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ మన అబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్. సో ఇందులో ఉన్నటువంటి సెలెక్టివ్ కోడ్ ఏదైతే ఉందో, సో అది యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ని పర్ఫెక్ట్గా స్కిన్ మీద వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. సెలెక్టివ్ టెక్నాలజీ చాలా ఫాస్ట్గా డెలివరీ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ట్రబుల్ ఉందో అంటే మనం ఫేస్ అంతా అప్లై చేసాం, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాని మీద పాయింట్అవుట్ చేసి అది వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఆల్మైట్ లిఫ్టింగ్ అండ్ బ్రైటనింగ్ ఇది మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. సో మంచి ఫ్రాగ్రెన్స్ కూడా ఇది ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇందులో టోటల్గా 6 ప్రొడక్ట్స్ ఉంటాయి. సో వాటిని ఎలా యూస్ చేయాలని అంటే ఫస్ట్ టోనర్ అప్లై చేయాలి. అంటే క్లెంజింగ్ ఫేస్ వాష్ చేసుకున్నటువంటి స్కిన్కి కంప్లీట్గా డ్రై అయిన తర్వాత టోనర్ అప్లై చేయాలి. ఆ తర్వాత యాంపోల్, ఆ తర్వాత సిరం, ఆ తర్వాత లోషన్, ఆ తర్వాత ఐ క్రీమ్, ఆ తర్వాత న్యూట్రిషన్ క్రీమ్. 6 ప్రొడక్ట్స్ కూడా ప్రతిరోజు ఈవినింగ్ బిఫోర్ బెడ్ కనుక మనం అప్లై చేయగలిగితే నైట్ టైం ఇది ఏం చేస్తుంటే స్కిన్ని రిపేర్ చేస్తుంది. సో ఈ సెట్ ఒక పర్సన్ కనుక యూజ్ చేస్తే నియర్లీ 100 డేస్ వస్తుంది. ఈ 100 డేస్లో కంప్లీట్గా ఆ స్కిన్ స్ట్రక్చర్ అనేది మారిపోవటం జరుగుతుంది. సో దీని ఎంఆర్పి చూసుకుంటే 20,000 రూపీస్ ఉంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకుంటే 17,228 ఉంటుంది. పివి 1,28,000 వస్తూ ఉంది. సో అలానే ఇంకో ప్రొడక్ట్స్ చూసుకుంటే ద ఫేమ్ స్కిన్ కేర్ సెట్, అన్ఫేడింగ్ బ్యూటీ, అన్ఫేడింగ్ రెప్యుటేషన్. సో అంటే ఒక ఫేమ్, ఒక సెలబ్రిటీని మనం ఎలా అయితే చూస్తామో అటువంటి ఆ స్కిన్ని మనకి తెచ్చిపెట్టేదే ఈ ఫేమ్ స్కిన్ కేర్ సెట్. సో 10 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి ఆ ఫేమ్ అనేది ఇది నిలబెడతా ఉంది. యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ ఉన్నటువంటి సెట్ అని చెప్పి చెప్పొచ్చు అండి. స్కిన్ ఏజ్ పెరగకుండా ఇది ఆ, చూస్తూ ఉంది. ఆ విధంగా రిపేర్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో హై ప్యూరిటీ ఇంగ్రీడియంట్స్. సో దానికి మనకి అసలు దానికి పేటెంట్ ఇచ్చినటువంటి ఆ- వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్టన్ అవటం జరిగింది. అంత హై ప్యూరిటీ ఇంగ్రీడియంట్స్ని ఇందులో యూజ్ చేయటం జరిగింది. అంటే ఎప్పుడైతే మనం హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి ప్రోడక్ట్ తయారు చేస్తామో దాని పనితనం కూడా అట్లనే ఉంటుంది. సో మీరు లైక్ వంట చేస్తున్నారు. సో అందులో యూజ్ చేసేటువంటి పదార్థాలన్నీ కూడా క్వాలిటీ ఉన్నటువంటి పదార్థాలను యూజ్ చేస్తే ఆటోమేటిక్గా టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. సో అదేవిధంగా ఇందులో యూజ్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో హై ప్యూరిటీ ఇంగ్రీడియంట్స్. సో దానికి పేటెంటెడ్ టెక్నాలజీ మన వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. 4 అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇందులో ఉన్నాయండి. ఫ్రెష్ హెర్బ్ ఎక్స్ట్రాక్ట్, ఇందులో యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఫ్రెష్ హెర్బల్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. హై ప్యూరిఫికేషన్ టెక్నాలజీని వీరు యూజ్ చేస్తున్నారు. ఫెర్మెంటేషన్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. మల్టిపుల్ క్యాప్సులేషన్ డెలివరీ టెక్నాలజీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్స్ని ఇది మనకి వర్కౌట్ చేయడం జరుగుతూ ఉంది.
సో ఇందులో 5 ప్రొడక్ట్స్ ఉంటాయి. సో వీటిని ఎలా యూజ్ చేయాలని అంటే ఫస్ట్ టోనర్, తర్వాత ఎసెన్స్, తర్వాత లోషన్, తర్వాత ఐ క్రీమ్, తర్వాత న్యూట్రిషన్ క్రీమ్. సో దీని ఎంఆర్పి చూస్తే 9100 ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకుంటే 7906 రూపీస్ ఉంటుంది. 60,000 పివి అనేది ఇక్కడ రావటం జరుగుతూ ఉంది. ద నెక్స్ట్ వన్ ఈవినింగ్ కేర్ సెట్. 365 డేస్ ఆఫ్ హోమ్ స్పా. 365 రోజులు మన ఇంట్లోనే మనం ఫేషియల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అది మన ఈవినింగ్ కేర్ సెట్ తోటి సాధ్యం. చాలా తక్కువ ఖర్చుతోటి మన ఇంట్లో మనమే సింపుల్గా ఫేషియల్ అనేది చేసుకోవచ్చు. సో ప్రతిరోజు కూడా ఇంట్లోనే స్పా, క్లెన్జ్డ్ అండ్ క్లియర్ స్కిన్ కోసం మనమే దీన్ని యూస్ చేయొచ్చు. ఇది ఏం చేస్తుందనంటే మేకప్ని రిమూవ్ చేస్తుంది. క్లాగ్డ్ పోర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కంప్లీట్గా క్లీన్ చేయటం జరుగుతూ ఉంది. సో అట్లనే డర్ట్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేస్తూ ఉంది. ఇంప్యూరిటీస్, ఫేస్ మీద ఉన్నటువంటి ఆ, మలినాలను అన్నింటినీ కూడా తొలగించడం జరుగుతూ ఉంది. రెసిడ్యూస్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇది ప్రొటెక్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఎక్స్పోలిటేట్స్ డెడ్ స్కిన్ సెల్స్ వితౌట్ ఇరిటేషన్. సో ఏజ్ పెరిగే కొద్దీ ఆ స్కిన్ కూడా దాంట్లో డెడ్ సెల్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఎటువంటి ఇరిటేషన్ లేకుండా రిమూవ్ చేయడానికి ఇది మనకు ఉపయోగపడతా ఉంది. అట్లనే స్కిన్ చాలా స్మూత్గా, క్లియర్గా, కామ్గా, అందులో ఎలాసిటీని మెయింటైన్ చేస్తా, ఫర్మ్నెస్ని మెయింటైన్ చేస్తా. సో ఇది మనకి ఉపయోగపడటం జరుగుతూ ఉంది. సో ఎవరైతే రెగ్యులర్గా ఈవినింగ్ కేర్ సెట్ అనేది యూస్ చేస్తారో మీ స్కిన్ చూడటానికి చాలా క్లియర్గా, నీట్గా, అట్రాక్టివ్గా, యంగ్ లుకింగ్ తోటి కనపడటం జరుగుతూ ఉంటుంది. ఇందులో 4 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ డీప్ క్లెన్జర్ యూస్ చేయాలి, తర్వాత ఫోమ్ క్లెన్జర్ యూస్ చేయాలి, తర్వాత పీలింగ్ జెల్, ఆ తర్వాత పీల్ ఆఫ్ మాస్క్. సో డీప్ క్లెన్జర్, ఫోమ్ క్లెన్జర్ ప్రతిరోజు కూడా యూస్ చేయొచ్చు. పీలింగ్ జెల్, పీల్ ఆఫ్ మాస్క్ అనేది వీక్లీ ట్వైస్ యూస్ చేస్తే సరిపోతుంది. దీని ఎంఆర్పి చూసుకుంటే 3300 రూపీస్ ఉంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకుంటే 2856 రూపీస్ ఉంటుంది. 13,500 పివి అనేది రావటం జరుగుతూ ఉంది. అట్లానే సన్ స్క్రీన్స్. సో మన దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే 2 కలర్స్లో సన్ స్క్రీన్స్ ఉన్నాయి. ఒకటి బీజ్ ఉంది, ఇంకొకటి వైట్ ఉంది. సో మన స్కిన్ కలర్ను బట్టి మనకి ఏది కావాలంటే దాన్ని మనం యూస్ చేయొచ్చు. హై ప్రొటెక్షన్. సో సన్ కేర్ నుంచి హై ప్రొటెక్షన్ ఇస్తూ ఉందండి. ఎస్పీఎఫ్ 50+ ఉంటుంది. అట్లనే PA++, అంటే ఎక్కువసేపు కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఇది మనకి ఉపయోగపడతా ఉంది. స్కిన్కి మాయిశ్చరైజర్ను కూడా అందించడం జరుగుతూ ఉంది. సో ఇందులో ఉన్నటువంటి మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ బ్లాకింగ్ ఏజెంట్స్ సో మన స్కిన్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే డెర్మస్, ఎపిడెర్మస్ లేయర్స్లో కూడా ఇది స్కిన్ సన్ డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. యూవిఏ అండ్ యూవిబి 2 టైప్స్ ఆఫ్ రేస్ను కూడా ఇది మన స్కిన్ ఎఫెక్ట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ప్రతిరోజు కూడా దీన్ని మనం యూస్ చేయొచ్చు. ఈజీగా స్ప్రెడ్ అవుతుంది స్కిన్ మీద. అట్లనే గ్రేజినెస్ అనేది ఉండదు. నాన్ స్టిక్కీ ఫార్ములా ఇందులో యూస్ చేస్తున్నారు. సో చాలా బాగుంటుంది. తక్కువ క్వాంటిటీ తోటి ఎక్కువ మనం స్కిన్ని స్ప్రెడ్ చేయొచ్చు. ఎక్కువ రోజులు కూడా వస్తూ ఉంది. సో ఇది ఎప్పుడు అప్లై చేయాలి అని అంటే సన్లైట్కి వెళ్ళటానికి ఒక 30 నిమిషాలు ముందుగా దీన్ని మనం స్కిన్కి అప్లై చేయాలి. సో అవసరమైతే మళ్ళీ ప్రతి 2-3 గంటలకు ఒకసారి దీన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని కాస్ట్ చూసుకుంటే ఎంఆర్పి 900 రూపీస్ ఉంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకుంటే 755 ఉంటుంది. పివి 3500 పివి వస్తూ ఉంది. సో అట్లనే హోమే ఎనర్జైజింగ్ ఆల్ ఇన్ వన్ క్రీమ్. పర్టికులర్గా మెన్ స్కిన్ కేర్ కోసం స్పెషల్ ఫార్ములా తోటి డిజైన్ చేసి ఇచ్చినటువంటి ప్రోడక్ట్ అండి. సో ఇందాకలో చూస్తే ఒక దాంట్లో 5 ఉన్నాయి, ఒక దాంట్లో 6 ఉన్నాయి. సో ఇన్ని ప్రొడక్ట్స్ పెట్టుకోవడానికి నాకు టైం లేదనుకుంటే ఒకటే ప్రోడక్ట్ ఆల్ ఇన్ వన్ క్రీమ్. ఇందులో టోనర్ ఉంటుంది, సిరం ఉంటుంది, లోషన్ ఉంటుంది, న్యూట్రిషన్ క్రీము ఉంటుంది. సో అన్నీ కలిపి ఒక దాంట్లోనే మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది ఎవరైనా యూజ్ చేస్తుంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది. 2 పార్ట్స్ ఉంటుంది బాటిల్. ఒక పార్ట్లో నుంచి బ్లూ కలర్ క్రీమ్ వస్తుంది, ఇంకో పార్ట్లో నుంచి వైట్ కలర్ క్రీమ్ వస్తుంది. సో మాయిశ్చరైజింగ్ జెల్ అట్లనే నరిషింగ్ క్రీమ్ రెండు ఒకే దాంట్లో ఒకేసారి మనకి ప్రెస్ చేసినప్పుడు రావడం జరుగుతూ ఉంది.
సో స్కిన్ అనేది చాలా త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. పవర్ఫుల్ హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఎవరైతే రెగ్యులర్గా షేవింగ్ చేసుకుంటూ ఉంటున్నారో వాళ్ళ స్కిన్ అనేది డ్రై అయిపోయి రఫ్గా కనబడుతూ ఉంటుంది. సో దాంట్లో ఇది ఇమ్మీడియట్గా హైడ్రేషన్ తీసుకురావడం జరుగుతుంది. ఎక్కువసేపు కూడా మాయిశ్చరైజింగ్గా ఉండటానికి అది హెల్ప్ చేస్తూ ఉంది. అట్లానే షేవింగ్ చేసుకున్నప్పుడు ఏదైతే మనకి స్కిన్ ఆ బ్లేడ్ తోటి పాడైపోతా ఉందో దాన్ని హీల్ చేసి నార్మల్ చేయడానికి కూడా ఈ క్రీమ్ అనేది మనకి ఉపయోగపడుతూ ఉంది. రీవిటలైజ్ టైడ్ స్కిన్ ఏదైతే షేవింగ్ చేసుకున్న తర్వాత ఆ, బాగా డ్రై అయిపోయి డల్గా కనబడుతున్నటువంటి స్కిన్ని రీవిటలైజ్ చేయటం జరుగుతూ ఉంటుంది. అంటే దానికి కావాల్సినటువంటి పోషకాలని అందించి దాన్ని కొంచెం షైనింగ్ లుక్ తోటి చూపించడానికి క్రీమ్ అనేది మనకి ఉపయోగపడతా ఉంది. ఇందులో ఉన్నటువంటి ఫంక్షనల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వ్రింకిల్స్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉపయోగపడతా ఉన్నాయి. అంటే ముడతలు తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అట్లనే బ్రైటనింగ్ ఎఫెక్ట్ కొంచెం బ్రైట్గా అందంగా కనపడటానికి కూడా ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ మనకి హెల్ప్ చేస్తూ ఉన్నాయి. ఇందులో సిట్రస్ అరోమాటిక్ ఫ్రాగ్రెన్స్ ఉందండి, మంచి స్మెల్ వస్తుంది. సో దాని కారణంగానే స్కిన్ హీల్ కూడా అవటం జరుగుతూ ఉంది. డైలీ స్కిన్ ఎనర్జైజింగ్ అండ్ ఆఫ్టర్ షేవ్ చేసుకున్న తర్వాత దీన్ని కనుక మనం రెగ్యులర్గా కనుక అప్లై చేసుకోగలిగితే మీరు ప్రతిరోజు షేవ్ చేసుకుంటున్నా కానీ మీ స్కిన్ అనేది పాడైపోకుండా యంగ్ లుకింగ్ తోటి స్మూత్గా ఉండటానికి ఇది మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో దీని అప్లికేషన్ ఎలా అంటే డైలీ ఫర్ మాయిశ్చరైజర్ అండ్ నరిష్డ్ స్కిన్. సో ప్రతిరోజు కూడా మనం దీన్ని యూస్ చేయొచ్చండి. ఎవరైతే షేవ్ చేసుకుంటున్నారో అటువంటి వాళ్ళైతే పర్టికులర్గా ఆఫ్టర్ షేవ్ మీరు దీన్ని కంపల్సరీగా అప్లై చేసుకోవచ్చు. సో దీన్ని పంప్ చేస్తే 2 రకాల క్రీమ్స్ వస్తాయి, రెండింటిని మిక్స్ చేసి అప్లై చేసేస్తాం. దీని ఎంఆర్పి ప్రైస్ చూసుకుంటే 2000 రూపీస్ ఉంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకుంటే 1711 రూపీస్ ఉంది. 12,000 పీవీ కూడా రావటం జరుగుతూ ఉంది. అంటే పీవీ కూడా ఎక్కువ వస్తున్నటువంటి ప్రోడక్ట్. సో ఈ ఒక్క ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేయించి ఐడిని మనం వాళ్ళు ఇన్కమ్ తీసుకోవడానికి ఎలిజిబుల్ చేయొచ్చు. సో ఆ విధంగా సింపుల్ ప్రోడక్ట్ తక్కువ ప్రైస్లో ఐడిని యాక్టివేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో పర్టికులర్గా జెంట్స్కి ఒక ఫేస్ క్రీమ్ మీరు ఏదైనా రికమెండ్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద వన్. సో అలానే పర్సనల్ కేర్లో చూస్తే మనం ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి టూత్పేస్ట్. సో దీని గురించి అందరి దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో బయట యూస్ చేయని వాళ్ళకు కూడా అటామిక్ టూత్పేస్ట్ ఏంటి, దాని గొప్పతనం ఏంటి అనేది తెలుసు. సో హైయెస్ట్ రివ్యూస్ ఇచ్చినటువంటి ప్రోడక్ట్ ఖచ్చితంగా తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం కూడా జరుగుతూ ఉంది. సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే ప్రొపాలిస్ అండ్ గ్రీన్ టీ లీఫ్ ఎక్స్ట్రాక్ట్, ఈ రెండింటిని కూడా ఇందులో యూస్ చేయడం జరిగింది. సో యాంటీ మైక్రోబయల్ యాక్టివిటీ, ఇది పంటి మీద పాచి గారె ఉంటే రిమూవ్ చేస్తూ ఉంది. ఒకవేళ లేకుండా ఉంటే పట్టకుండా ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. బ్యాడ్ బ్రెత్ అంటే నోటు నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఇది మనకి బెనిఫిట్ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో అట్లనే డెంటల్ క్యావిటీస్ ఎవరికైతే ఉన్నాయో లేదా పాచి ఎక్కడైతే పేరుకుపోతా ఉందో వాటన్నిటిని కూడా ఇది ప్రివెంట్ చేయటం జరుగుతూ ఉంది. ఒకవేళ ఉంటే గనక మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. క్లీన్ టీత్ అండ్ ఫ్రెష్ బ్రెత్, పళ్ళు క్లీన్గా నీట్గా ఫ్రెష్గా బ్రీతింగ్ ఉండే విధంగా ఇది మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో డైలీ ఎవరైతే మినిమం 2 టైమ్స్ టూత్పేస్ట్ యూజ్ చేస్తారో వాళ్ళు మంచి బెనిఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని ఎంఆర్పి చూసుకుంటే 400 రూపీస్ ఉంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకుంటే 354 ఉంది. పీవీ 850 పీవీ వస్తూ ఉంది. ఒకవేళ ఇది 5 ప్యాక్ కూడా అవైలబుల్ ఉంటుందండి. 5 ప్యాక్ తీసుకుంటే 1711 రూపీస్కి 5 వస్తూ ఉన్నాయి. అంటే ఈచ్ వన్ వచ్చేసి 343 రూపీస్ పడుతూ ఉంది. అంటే 11 రూపీస్ మనం ఒక్కో దాని మీద తగ్గించుకోవచ్చు 5 ప్యాక్ పర్చేజ్ చేస్తే. అట్లనే 50 గ్రామ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. 50 గ్రామ్స్ అయితే 4 ప్యాక్ వస్తుంది. దాని ప్రైస్ చూసుకుంటే 484 రూపీస్ ఉంది. 1600 పీవీ రావటం జరుగుతూ ఉంది. నెక్స్ట్ వన్ హెయిర్ అండ్ బాడీ సెట్. సో టాప్ టు టాయ్, తల పైన జుట్టు నుంచి కింద కాళ్ళ వరకు మనం నీట్గా ఉంచుకోవడం కోసం ఇవి మనకి ఉపయోగపడతా ఉన్నాయి. ఇందులో 4 ప్రొడక్ట్స్ ఉంటాయండి. హెయిర్ టానిక్, హెర్బల్ హెయిర్ షాంపూ, హెర్బల్ హెయిర్ ట్రీట్మెంట్, హెర్బల్ బాడీ క్లెన్సర్.
సో ఇవన్నీ కూడా కంప్లీట్గా హెర్బల్ బేస్డ్గా తయారు చేసి ఇచ్చినటువంటి ప్రోడక్ట్ అండి. సో ఇది మనకు కావాల్సినటువంటి నరిష్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. స్కిన్కి కావాల్సినటువంటి 4 ప్రోడక్ట్లు ఒకే సెట్లో మనకి ఇస్తా ఉన్నారు. సో హెయిర్ టానిక్ అనేది మనం ముందుగా అప్లై చేసుకోవచ్చు. ఏదైతే హెయిర్ ఊడిపోయిన దగ్గర పోర్స్ క్లోజ్ అవుతా ఉన్నాయో వాటిని రీఓపెన్ చేయటానికి, ఉన్నటువంటి హెయిర్ ఫాల్ అవ్వకుండా స్ట్రెంగ్తెన్ చేయటానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. సో ఇందులో మెయిన్గా 30% సెంగమోడన్ ఇంగ్రీడియంట్ అనేది ఉంది. అది ఆ హెయిర్ డ్రై అవ్వకుండా, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఇది మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో అట్లనే స్కాల్ప్ కూడా హెల్దీగా ఉండటం కోసం కావలసినటువంటి ఆ న్యూట్రిషన్ని ఇది పెనట్రేట్ చేయడం జరుగుతూ ఉంది. సో అట్లనే హెర్బల్ హెయిర్ షాంపూ, హెయిర్ టానిక్ అప్లై చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ తర్వాత మనం షాంపూ తోటి క్లీన్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఏదైతే ఆ పోర్స్ని ఓపెన్ చేయడానికి హెయిర్ టానిక్ మనం అప్లై చేసామో సో అదంతా కూడా అందులో ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా కంప్లీట్గా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. షాంపూ తలకి పెట్టిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ కనుక మసాజ్ లాగా కనుక మనం చేయగలిగితే హెయిర్ క్లీన్ అవుతుంది, హెయిర్ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉంటుంది. అట్లనే స్కాల్ప్ కూడా శుభ్రంగా నీట్గా క్లీన్ అయ్యి హెయిర్ పెరగడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అట్లనే హెర్బల్ హెయిర్ ట్రీట్మెంట్. సో షాంపూ చేసిన తర్వాత తడిగా ఉన్నటువంటి జుట్టుకే దీన్ని ఒక మాస్క్ లాగా మనం అప్లై చేసుకోవచ్చు అండి. హెయిర్ నది రిపేర్ చేసి దాని థిక్నెస్ని పెంచి మంచి సాఫ్ట్ లుకింగ్ ఇస్తూ షైనింగ్ను కూడా పెంచడానికి అవకాశం ఉంది. హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తగ్గించడానికి కూడా ఇది మనకి ఉపయోగపడతా ఉంది. సో ఇది అప్లై చేసిన తర్వాత మనం వాటర్ పెట్టి కడిగేస్తే ఒక 10 to 15 మినిట్స్ తర్వాత కనుక హెయిర్ అనేది చాలా స్మూత్గా, సిల్కీగా, యాక్టివ్గా ఉండటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అట్లనే హెర్బల్ బాడీ క్లెన్జర్, స్నానం చేయడానికి సోప్ బదులు మనం యూజ్ చేసేటువంటి లిక్విడే హెర్బల్ బాడీ క్లెన్జర్. సో దీన్ని మన పూఫా స్పాంజ్ మీద లేదా బాడీ పఫ్ అంటారు దాని మీద కనుక మనం యూజ్ చేయగలిగితే సో దాన్ని తడిపి దాని మీద దీన్ని ఒక పంప్ ప్రెస్ చేసి స్క్వీజ్ చేస్తే మంచి నురుగు వస్తుంది. సో ఆ వచ్చేటువంటి ఆ నురగలో మన స్కిన్ని మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చాలా ఎఫెక్టివ్గా క్లీన్ చేయడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి హెర్బల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఆ స్కిన్ అంతా కూడా హెల్దీగా, యాక్టివ్గా ఉంచడానికి చిన్న చిన్న మరకలు ఏదైనా ఉన్నా కానీ, స్కిన్ కలర్ అనీవెన్గా ఉన్నా కానీ దాని అంతటిని కూడా బ్యాలెన్స్ చేయడం జరుగుతూ ఉంది. సో స్కిన్ మీద ఉన్నటువంటి డస్ట్, sebum మొత్తం కూడా చాలా శుభ్రంగా క్లీన్ చేసి మంచి స్మెల్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ఉన్నటువంటి హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ ఏవైతే ఉన్నాయో స్కిన్కి కావాల్సినటువంటి న్యూట్రిషన్ అట్లనే మాయిశ్చరైజర్ను కూడా సేమ్ టైం మనకి అందిస్తూ ఉన్నాయి. సో ఈ 4 ఎలా యూస్ చేయాలని అంటే ముందు హెయిర్ టానిక్ అప్లై చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ తర్వాత షాంపూ తోటి తలస్నానం చేసి తడిగా ఉన్నటువంటి జుట్టుకే హెయిర్ ట్రీట్మెంట్ అప్లై చేసుకొని 10 to 15 మినిట్స్ ఉంచి ఆ తర్వాత బాడీ క్లెన్జర్ తోటి మనం స్నానం చేసేయచ్చు. సో దీని కాస్ట్ చూసుకుంటే ఎంఆర్పి 4100 ఉంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకుంటే 3516 రూపీస్ ఉంటుంది. పీవీ 19,100 పీవీ ఉంటుంది. సో ఎసెన్షియల్ హెయిర్ ఆయిల్ అండి. సో చాలా మంది హెయిర్ ఆయిల్ అనగానే కొంచెం భయపడతారు, అంటే పెట్టుకుంటే జిడ్డు జిడ్డుగా ఉంటుందేమో అని. మన హెయిర్ ఆయిల్ ఏదైతే ఉందో చాలా లైట్గా, నాన్ గ్రీజీ, చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్ కండిషనర్ ఎవరైతే కావాలనుకుంటున్నారో, మీ హెయిర్ రఫ్గా ఉంది, మీరు ఏదన్నా ఇమీడియట్గా ఏదైనా ఒక పార్టీకో ఫంక్షన్కో వెళ్ళాలి, మీరు ఈ హెయిర్ ఆయిల్ని కనుక మీ హెయిర్కి కనుక అప్లై చేస్తే ఎటువంటి గ్రీజినెస్, స్టిక్కినెస్ అనేది ఉండదు. ఇన్స్టెంట్గా మన హెయిర్కి కావాల్సినటువంటి స్మూత్నెస్ని, ఫినిష్ని ఇది ఇవ్వటం జరుగుతూ ఉంది. హెయిర్లో మాయిశ్చరైజర్ మెయింటైన్ చేయడానికి, హెయిర్ చిట్లిపోకుండా ఉండటానికి ఇది మనకి హెల్ప్ చేస్తూ ఉంది. హెయిర్ని సన్లైట్ నుంచి, డస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి దీన్ని మనం యూస్ చేయొచ్చండి. అంటే మనం బయటికి వెళ్ళేటువంటి ముందు ఒక 5 మినిట్స్ ముందు కనుక దీన్ని కనుక అప్లై చేసుకుంటే మన హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో 6 ఎసెన్షియల్ ఆయిల్స్ మిక్స్ చేసి ఉన్నాయి. సో ఆ 6 ఆయిల్స్ మిక్సింగ్ 100 ml బాటిల్ వస్తూ ఉంది. సో అది స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మంచి కండిషనర్గా యూజ్ అవుతా ఉంది. ఒక గ్లాసీ ఫినిష్ అనేది తీసుకురావడం జరుగుతూ ఉంది. సిల్కీగా, స్మూత్గా హెయిర్ అనేది మనకి ఉంచుకోవటానికి ఈ లైట్ వెయిట్ హెయిర్ ఆయిల్ అనేది మనకి
ఉపయోగపడతా ఉంది. నాన్ స్టిక్కీ అండి, ఆయిల్గా అసలు ఉండదు, ఆయిల్ అప్లై చేసినట్లు అనిపించదు. చాలా ట్రాన్స్పరెంట్గా మంచి స్ట్రక్చర్ని ఇది ఇవ్వటం జరుగుతూ ఉంది. సో చిక్కు అటువంటి వాటిని తగ్గించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడతా ఉంది. సో మంచి స్మెల్ వస్తా కూడా ఉంటుంది. సో దీన్ని ఒక పంప్ అనేది కొన్ని డ్రాప్స్ మనం తీసుకొని హెయిర్కి కింద నుదుట్ల నుంచి కంప్లీట్గా హెయిర్కి మనం అప్లై చేస్తే హెయిర్ హెల్దీగా, యాక్టివ్గా, సిల్కీగా, స్మూత్గా ఉండటానికి ఇది ఉపయోగపడతా ఉంది. దీని కాస్ట్ చూసుకుంటే ఎంఆర్పి 1300 రూపీస్, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకుంటే 1050 రూపీస్ ఉంది. పీవీ 5800 పీవీ అనేది మనకు రావడం జరుగుతా ఉంది. సో అట్లనే హోమ్ కేర్లో చూసుకుంటే లిక్విడ్ లాండ్రీ డిటర్జెంట్, నేచర్ ఫ్రెండ్లీ డిటర్జెంట్ విత్ న్యాచురల్ క్లీనింగ్ ఎలిమెంట్స్. సో నేచర్కి కూడా అంటే ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో న్యాచురల్ క్లీనింగ్ ఎలిమెంట్స్. సో మనకి బట్టల్ని శుభ్రం చేసుకోవడం కోసం ఎటువంటి కెమికల్స్ లేకుండా హెర్బల్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి దీన్ని తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మొండి మరకలను కూడా చాలా ఈజీగా రిమూవ్ చేస్తూ ఉంది. గ్రీజ్ లాంటి మరకలను కూడా ఇది ఈజీగా పోగొడుతూ ఉంటుంది. సో ఇందులో ఉన్నటువంటి పైన్ నీడిల్ ఎక్స్ట్రాక్ట్ యాంటీ మైక్రోబయల్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో బట్టలు పాడైపోకుండా తక్కువ టైంలో ఎఫెక్టివ్గా వాటిని శుభ్రం చేయడానికి ఉపయోగపడతా ఉంది. ఏదైతే డెలికేట్ ఫ్యాబ్రిక్ అంటే కొత్త బట్టలు లేదా ఫంక్షన్ వేర్స్ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని కూడా చాలా సేఫ్గా ఇది వాష్ చేయటం జరుగుతూ ఉంది. బట్టలు పాడైపోకుండా బట్టలు ఎక్కువ రోజులు మన్నటానికి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని రెగ్యులర్ హ్యాండ్ వాష్కి యూస్ చేసుకోవచ్చు, లేదా వాషింగ్ మిషన్ డ్రమ్ వాష్లో కూడా దీన్ని మనం యూస్ చేయొచ్చు. సో హ్యాండ్ వాష్ చేయటం ద్వారా హ్యాండ్స్ రఫ్ అవ్వకుండా అవి కూడా నార్మల్గా ఉండటానికి ఇందులో ఉన్నటువంటి హెర్బల్ ఇంగ్రీడియంట్స్ అనేది హెల్ప్ చేస్తూ ఉన్నాయి. అదే డ్రమ్ వాష్ అంటే వాషింగ్ మిషన్లో యూస్ చేస్తే వాషింగ్ మిషన్ ఎటువంటి రస్ట్ పట్టకుండా దాన్ని కూడా సేమ్ టైం నీట్గా ఉంచడానికి, క్లీన్ చేయడానికి కూడా ఈ లిక్విడ్ అనేది మనకి ఉపయోగపడతా ఉంది. సో దీన్ని 6 kgsకి 20 ml యూస్ చేయొచ్చు, 7 kgs అయితే 25 ml, 8 kgs అండ్ అబోవ్ అయితే 35 to 40 ml మనం యూస్ చేయొచ్చు అండి. బకెట్కి అయితే 10 లీటర్స్ వాటర్ నీళ్లు పోస్తే 25 ml వేస్తే సరిపోతుంది. సో ఆ విధంగా బట్టల్ని నానబెట్టి వాటిని జాడిచ్చేసి ఉతికేసుకోవచ్చు. సో ఇది ఎంఆర్పి చూసుకుంటే 1300 రూపీస్ ఉంది, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకుంటే 1121 రూపీస్ ఉంది, పీవీ 5700 పీవీ మనకి రావడం జరుగుతూ ఉంది. అనదర్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ డిష్ వాషింగ్ లిక్విడ్, ప్లాంట్ బేస్డ్ న్యాచురల్ డిష్ డిటర్జెంట్. డిషెస్ని క్లీన్ చేసుకోవడానికి ప్లాంట్ బేస్డ్గా ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి తయారు చేసినటువంటి ప్రోడక్ట్ అండి. సో వెరీ న్యాచురల్. ఎంత న్యాచురల్ అంటే దీంతో మనం ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా వాష్ చేసుకోవచ్చు. సో ఇందులో ఉన్నటువంటి పవర్ఫుల్ ఫార్ములా ఏదైతే ఉందో చాలా ఎఫెక్టివ్గా క్లీన్ చేస్తూ ఉంది. ఆ టఫ్ గ్రీజ్ అంటే ఆయిల్ మరకలు ఇటువంటి వాటన్నిటిని కూడా చాలా ఈజీగా రిమూవ్ చేయడం జరుగుతూ ఉంది. సో దీంతో పాటు మన స్క్రబ్బర్ కనుక మనం యూస్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా తక్కువ టైంలో ఎక్కువ వర్క్ మనం చేసుకోగలుగుతాం. హైలీ కాన్సన్ట్రేటెడ్ ఫార్ములా అండి. దీన్ని అవసరాన్ని బట్టి డైల్యూట్ చేసుకోవచ్చు, లేదా స్పాంజ్ టైప్ స్క్రబ్బర్ ఏదైతే ఉందో మన దగ్గర దాన్ని తడిపి దాని మీద ఒక డ్రాప్ కనుక మనం ఉంచగలిగితే ఆ ఒక్క డ్రాప్ తోటి 10 to 15 డిషెస్ని మనం క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో కలమాన్సి అనేటువంటి ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ని యూజ్ చేస్తున్నారు. ఇది ఒక 30 నిమ్మకాయలకి సమానం. అంత సి విటమిన్ ఉంటుంది, అంత కాన్సన్ట్రేటెడ్ ప్రొడక్ట్స్. ఇది మన స్కిన్ కూడా సాఫ్ట్గా, సేఫ్గా ఉండటానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో ఎవరైతే డిషెస్ని చేతితోటి క్లీన్ చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళ చేతులు కూడా రఫ్ అవ్వకుండా సాఫ్ట్గా, సేఫ్గా, ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇది మనకి ఉపయోగపడతా ఉంది. ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్, బయోడిగ్రేడబుల్ మెటీరియల్ ఇంక్లూడింగ్ బాటిల్. ఈ బాటిల్ ఏదైతే ఉందో అది కూడా మట్టిలో కరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. హైపో అలర్జిక్. సో ఎక్కువ ఇది ఎఫెక్టివ్గా, మాయిశ్చర్గా క్లీన్ చేయడానికి. నో సింథటిక్ ఫ్రాగ్రెన్స్. ఇందులో ఎటువంటి సింథటిక్ ఫ్రాగ్రెన్స్ కూడా యాడ్ చేయలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో డైల్యూట్ 1 స్పూన్ ఫర్ డైలీ లోడ్ ఆఫ్
యుసెన్షియల్స్. సో మన అవసరాన్ని బట్టి మనం దీన్ని డైలీ డైల్యూట్ చేసుకొని యూస్ చేయొచ్చు. డిషెస్ని క్లీన్ చేయడానికి యూస్ చేయొచ్చు. కొంచెం కాన్సన్ట్రేటెడ్గా కలుపుకుంటే హ్యాండ్ వాష్గా మనం దీన్ని యూస్ చేయొచ్చు. గ్లాస్ క్లీనర్గా యూస్ చేయొచ్చు. కిచెన్ టాప్ క్లీన్ చేసుకోవచ్చు. ఎగ్జాస్ట్ ఫ్యాను, రిఫ్రిజిరేటర్ ఇటువంటి వాటన్నిటిని క్లీన్ చేసుకోవచ్చు. టాయిలెట్స్ క్లీన్ చేసుకోవచ్చు. బైక్ లేదా కారు వాష్ చేసుకోవచ్చు. ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్గా దీన్ని మనం యూస్ చేసుకోవడానికి ఉపయోగం ఉంది. మెయిన్గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనం దీంతో వాష్ చేసుకోవచ్చు. 1 లీటర్ వాటర్లో ఒక 1 డ్రాప్ వేస్తే సరిపోతుందండి. ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ 1 ఆర్ 2 మినిట్స్ ఆ వాటర్లో ఉంచేసేసి తీసేస్తే చాలా మురికి అనేది పోవటం జరుగుతూ ఉంది. దీని ఎంఆర్పి చూసుకుంటే 1200 రూపీస్ ఉంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 1062 రూపీస్. 5000 పీవీ అనేది ఈ ప్రోడక్ట్కి రావటం జరుగుతూ ఉంది. సో ఇవి కొన్ని బ్యూటీ కేర్, అట్లనే పర్సనల్ కేర్, హోమ్ కేర్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అండి. సో ఇంకా మనకి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. టోటల్గా 80+ ప్రొడక్ట్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మన యూట్యూబ్లో రికార్డ్ చేస్తున్నాం. సో మీరు ఏ ప్రొడక్ట్ గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో వాసు పమిడి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు సెర్చ్ చేసి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో కనుక మీరు చూస్తే ప్రతి ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.